144 పోగుల డిఎన్ఏని కలిగి ఉండేవారు ఒకప్పటి మానవుడు అని చెప్పి. వీళ్ళని ఏమన్నామంటే మన పూర్వీకులు అని చెప్పాం. ఇప్పుడు తాత ముత్తాతలని ఎవరినైతే అంటామో వీళ్ళకి ముందు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అసెండెడ్ మాస్టర్స్. ఎవరైతే మనం ప్రతిరోజు ధ్యానంలో పిలుస్తున్నాం కదా, మాస్టర్స్ రండి మాతో కలిసి ధ్యానం చేయండి, అసెండెడ్ మాస్టర్స్ అందరూ రండి అని పిలుస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా మన పూర్వీకులే అన్నమాట. వీరి యొక్క భౌతిక దేహంలో 128 కోడాన్స్ ఉండే అన్నమాట. వాళ్ళు 128 కోడాన్స్ కలిగి ఉండేవారు. కోడాన్ అంటే 3 లెటర్స్ ఉంటుంది. డిఎన్ఏలో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అది ఏజీ సిటి అనేసి 4 లెటర్స్ ఉంటాయి. అవి 3 లెటర్స్ ని కలిపి ఒక కోడాన్ అని పిలుస్తాం అనమాట. వీటిని 3 న్యూక్లియోటైడ్స్ అని పిలుస్తారు. ఈ 3 కలిపితే ఒక కోడాన్ అవుతుంది. వీటిని ఏమని పిలుస్తామంటే ఒక కోడాన్ ఈజ్ ఈక్వల్ టు 3 లైట్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్ అని పిలుస్తాం అనమాట. వీటితో కలిపి డిఎన్ఏ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే, అంటే డిఎన్ఏలో అనేది కోడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కోడింగ్ ని మనం లెటర్ కోడింగ్ రూపంలో తీసుకుంటాం. నేను అనుకున్నాం కదా, ఆ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో అడినైన్, గ్వానిన్ ఇలాంటివి 4 ఉన్నాయి కదా, సైటోసిన్, థైమైన్ అని చెప్పేసి ఈ 4 లెటర్స్, ఆ 4 కూడా 3 కలిపితే ఒక కోడాన్ కింద అవుతుంది అనమాట. వీటిని న్యూక్లియోటైడ్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ శక్తితో తయారు చేయబడి ఉంటాయి. కోడాన్స్ అన్ని కూడా వీటిని మనం ఏమని పిలిచాం, విద్యుత్ అయస్కాంత తరంగ శక్తి అన్నాం అనమాట. దీంట్లో ఏమంటే ఎల్ఈఎఫ్ అంటే షుగర్ పెయిర్స్ అనేవి 2 ఉంటాయి. మనం గమనించినట్లయితే నిచ్చెన లాగా ఉన్న దాంట్లో అటువైపు ఇటువైపు స్ట్రైట్ గా ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం షుగర్ పెయిర్స్ అని పిలుస్తాం అనమాట. అలాగే మూల శక్తి ఏదైతే ఉందో మన శరీరంలోని న్యూక్లియస్ ఎనర్జీ రూపంలో ఉండింది. దానిలో ఉన్న క్రోమోజోమ్స్ లో ఏమేమి ఉంటాయంటే షుగర్ పెయిర్స్, ఎల్ఈఎఫ్స్ అంటే లైట్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్, కోడాన్స్, 4 న్యూక్లియోటైడ్స్, ఇవన్నీ కలిపి డిఎన్ఏ స్ట్రాండ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ డిఎన్ఏలో ఏమేమి మనకు కనపడతాయంటే సైంటిఫిక్ గా చూసుకున్నప్పుడు 2 షుగర్ పెయిర్స్ అంటే 2 షుగర్ పెయిర్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. తర్వాత ఎల్ఈఎఫ్స్ అంటే లైట్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్ అంటాం వాటిని. అవి కోడాన్స్ అంటే 4 న్యూక్లియోటైడ్స్. ఇవన్నీ కలిపి మనకి డిఎన్ఏ స్ట్రాండ్ లాగా ఉంటుంది. మీరు కనుక పిక్చర్ మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే కూడా తెలిసిపోతాయి ఇవి. ఈ భూమి దురాక్రమణ తర్వాత ఏమైందంటే మనం 3వ పరిధి మానవుడిగా పడిపోయాం. నిన్నంతా ఆ స్టోరీ చెప్పుకున్నాం. ఒక్కొక్కటి మనకి డిఎన్ఏ ఇచ్చిన వాళ్ళు ఎవరు, మనము 12 స్ట్రాండ్ గా మళ్ళీ ఎలా తయారయ్యాము, ఇదంతా నిన్న మనం చెప్పుకున్నాం కదా. దీని తర్వాత ఏమైందంటే ఈ 128 కోడాన్స్, ఆ సమయంలో మనం ఉన్న 128 కోడాన్స్ అలా కూడా ఈ దురాక్రమణ సమయంలో 20 కోడాన్స్ కి పడిపోయాం. అలాగే ఈ షుగర్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్ 384 షుగర్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్ ఉండే అప్పట్లో. అదల్లా ఇప్పుడు 60 ఎల్ఈఎఫ్స్ కిందకి పడిపోయామట. అంటే ఎలా తగ్గించబడ్డామో చూడండి. అంత క్వాలిటీతో అంత శక్తివంతంగా ఉండే మనము ఇవన్నీ పోవడం వల్ల కూడా మనం తగ్గిపోతున్నామంట. అంటే డిఎన్ఏలో ఉన్న 12 పోగుల్లో 2 స్ట్రాండ్ డిఎన్ఏనే మనకి పనిచేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న లెటర్ కోడింగ్స్ అవి ఎలా ఉంటాయంటే 128 కోడాన్స్ అలా కూడా 20 కోడాన్స్ కి తగ్గించబడింది. అలాగే లైట్ ఎన్కోడెడ్ ఫిల్మెంట్స్ ఉన్నాయని చెప్పాం కదా, అవి 384 అలా కూడా 60 లైట్ ఎల్ఈఎఫ్స్ కింద చేంజ్ చేయబడింది అనమాట. ఈ ఎల్ఈఎఫ్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి షుగర్ పెయిర్స్ తయారు చేయబడతాయి. అంటే దీన్ని ఏమన్నామంటే శక్తి వ్యవస్థ అని పిలిచాం. ఆ శక్తి వ్యవస్థ ద్వారానే కదా మనం అంతా కూడా శక్తివంతంగా మారేది. అలాగే మిలియన్ సంవత్సరాల నుండి ఈ స్థితి ఇలాగే నిలబడి ఉంది. ఎందుకంటే ఆ తగ్గిపోయిన స్థితి ఏదైతే ఉందో అది మిలియన్ సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఈ కొన్ని
కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కాదు, మిలియన్ ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఈ 20 సంవత్సరాల క్రితం నుంచి ఏమైందంటే పునర్నిర్మాణం చేయడం బిగిన్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ సేమ్ 20 ఎల్ఈఎఫ్స్ 20 ఎల్ఈఎఫ్స్ తోను 60 20 కోడాన్స్ తోను 60 ఎల్ఈఎఫ్స్ తోను ఉన్న మనము ఇప్పుడు ఏం చేశామంటే మన వాళ్ళందరూ కలిసి మాస్టర్స్ అందరూ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచే డిఎన్ఏ పునర్నిర్మాణం చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయిన కాడ నుంచి వర్క్ చేయడం బిగిన్ చేశారు అన్నమాట. వాళ్ళు వర్క్ చేస్తూ చేస్తూ ఆ నిద్రాణంగా ఉన్న ఆ 10 పోగుల డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని జాగృత పరచడం బిగిన్ చేశారు. అయితే ఈ డిఎన్ఏ మనలో ఎక్కడ లొకేట్ అయి ఉండింది అని మనం అడిగినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ లోపల 2 అర్ధగోళాలు ఉంటాయి. అంటే గమనిస్తే కనుక ఒకవైపు ఒక అర్ధగోళం బ్రెయిన్ మొత్తం తీసుకుంటే ఇటొక అర్ధగోళం ఇటొక అర్ధగోళం ఉంటుంది. ఆ మధ్యలో ఒక పిన్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ లోపలికి వెళ్తే కనుక అక్కడ ఒక పీనియల్ గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. దీన్ని వినాళ గ్రంథి అని పిలుస్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. పైన మొక్కలు ఉంటాయి, హిమాలయాస్ ఆ ప్రాంతంలో ఉంటాయి అనమాట పైన మొక్కలు. ఆ కోన్ ఏదైతే ఉందో, ఆ గింజ ఏదైతే ఉంటుందో దాని ఆకారంలో ఇది ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది అనమాట. దీని లోపలికి వెళ్తే దీనిలో ఉన్న సెల్స్ లో సెంట్రల్ సెల్ అని ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ దీన్ని ఏమన్నామంటే ఆత్మ కణము అని పిలిచాం అనమాట. దీన్ని లేదా మాస్టర్ సెల్ అంటాం, లేదా హౌస్ ఆఫ్ ద సోల్ అని పిలవడం జరిగిందనమాట. ఇంకా ఏమని చెప్పామంటే ఇది ఆత్మ యొక్క ఇల్లు అని కూడా చెప్పచ్చు. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్ ఏదైతే ఉందో పీనియల్ గ్రంథి ఇది మెదడు యొక్క కేంద్రకంలో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది మెదడు యొక్క కేంద్రకంలో ఉంటుందన్నమాట. అయితే ఇది ఎందుకు పనికిరాదని కూడా చెప్పింది అది సైన్స్ చెప్పడం. కానీ ఆధ్యాత్మిక సైంటిస్టులు ఏమన్నారు అంటే ఇదే అసలుగా ఉపయోగపడేది. ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే గ్రంథి ఏదైనా ఉంది అంటే అది పీనియల్ గ్రంథి అని చెప్పడం జరిగింది అనమాట. ఈ మాస్టర్ సెల్ లో ఏదైతే మనము గ్రంథి లోపలికి వెళ్తే మాస్టర్ సెల్ అని ఏదైతే చెప్పామో ఈ మాస్టర్ సెల్ లో జ్ఞానానికి సంబంధించిన సర్వము ఇందులోనే స్టోర్ చేయబడి ఉండింది. ఇందులో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో న్యూక్లియస్ ఎనర్జీ అండ్ క్రోమోజోమ్స్ లోపలికి వెళ్తే న్యూక్లియస్ ఎనర్జీ లోపలికి వెళ్ళి క్రోమోజోమ్స్ లోపలికి వెళ్తే డిఎన్ఏ కోడాన్స్ వీటితో పాటు ఇంకా ఏముందంటే ఈ లోపల ఇంకా లోపలికి వెళ్తే ఈ విశ్వ సమాచారం మొత్తం ఉండింది. దానితో పాటు శరీరానికి కావలసిన కణ అభివృద్ధి, క్షీణత, బుద్ధీకరణ, సమస్త జ్ఞానము కూడా ఈ డిఎన్ఏలోనే పొందపరచబడింది. ఇప్పుడు చూడండి, మనకి సంబంధించిన అనారోగ్యం ఏదైనా ఉంది అనుకోండి, దీనికి ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనే జ్ఞానం కూడా ఈ డిఎన్ఏలోనే పొందుపరచబడి ఉండింది అనమాట. అలాగే నూతన కణాల అభివృద్ధి, కొత్త కణాలు పుట్టాలనుకోండి, ఆ కొత్త కణాలు సృష్టించబడడానికి సంబంధించిన జ్ఞానం కూడా ఈ డిఎన్ఏలోనే పొందుపరచబడి ఉంది. అంటే మాస్టర్స్ ఏమంటారంటే రకరకాల అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ వేటినైనా సరే ఈ డిఎన్ఏ ద్వారా పరిష్కరించవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే ఇందులో మనము ఈ షాడో డిఎన్ఏలోకి వెళ్లే ముందు మనం క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసుకుంటాము అంటే యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ అంటే సెంట్రల్ సెల్ లో ఉన్న మొదటి క్రోమోజోమ్స్ ని ఏమని పిలిచామంటే యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. వీటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత షాడో డిఎన్ఏ అంటే ఏవైతే 10 పోగులు కంటికి కనిపించని 10 పోగులు ఉన్నాయో ఆ షాడో డిఎన్ఏని కూడా క్లీన్ చేసి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్లు జరుగుతాయో ఆ తర్వాతే 12 పోగులు యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఇది మొత్తం 16 దశల్లో జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ డిఎన్ఏ తంతుల్లోకి అంటే స్ట్రాండ్స్ లోకి లైట్ ఫోకస్ చేయబడి ఈ క్రోమోజోమ్స్ మొదటిగా జరిగేది క్రోమోజోమ్స్ చివరనున్న క్యాపింగ్స్ ఏర్పడడం, చెప్పుకున్నాం కదా టెలోమియర్ క్యాపింగ్స్ అని, ఇవి యాక్టివేషన్ లోకి రావడం,
ఆ తర్వాత ఈ స్ట్రాండ్స్ అన్ని కూడా ఓపెన్ చేయబడడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే దేని వల్ల జరుగుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లా ఆఫ్ టైం అనేది ఒకటి ఉంది. ఈ లా ఆఫ్ టైం ప్రకారం ఇదంతా జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇందులో మనకి ఈ న్యూక్లియస్ ఎనర్జీలోకి వెళ్తే 2 రకాల డిఎన్ఏలు ఉంటాయి అన్నమాట. అందులో ఒక దాన్ని ఏమని చెప్పామంటే కణకేంద్రపు డిఎన్ఏ అని, రెండో దాన్ని ఏమో మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని. అంటే బయట ఉన్న దాన్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నాము. లోపల ఉన్న క్రోమోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏని కణకేంద్రపు డిఎన్ఏ అన్న 2 రకాలుగా ఉంటుంది. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏంటి అంటే మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. కణకేంద్రపు డిఎన్ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే యూనివర్స్ నుంచి వస్తుంది. అంటే మన యొక్క ఇతర లోకాలలో మనం తీసుకున్న జ్ఞానము, వాటి సమాచారం అంతా కూడా మనకి కణకేంద్రపు డిఎన్ఏ నుండి వస్తుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ వచ్చేసి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చే డిఎన్ఏలో ఉన్న సమాచార జ్ఞానం అంతా కూడా మనకి ఇంకొక అణువు ఉంటుంది అన్నమాట. సెంట్రల్ సెల్ లో ఏదైతే ఆత్మ అణువో తల్లి నుండి తండ్రి నుండి తెచ్చుకున్న సమాచారం కూడా మనకి మూలాధార చక్రంలో ఉంటుంది. దీని గురించి నేను రేపు చెప్తాను. సైన్స్ గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడద్దు అనుకుంటున్నామండి. ఎందుకంటే మనకి ఎటు పూర్తిగా అందరికీ అర్థమయ్యే సమాచారం కాదు. కాబట్టి సైన్స్ కి సంబంధించిన వాటిల్లో చాలా తక్కువగా తెలుసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఈ పీనియల్ గ్రంథి గురించి కూడా, పీనియల్ గ్రంథి ప్రైమోడియల్ సెల్ అని చెప్పేసి దీని మెడిటేషన్ కూడా మనం చేస్తాము. ఈ ప్రైమోడియల్ సెల్ ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సమాచార జ్ఞానం ఉన్న సెల్ ని మనం ప్రైమోడియల్ సెల్ అని పిలుస్తాం. ఆత్మ యొక్క సమాచారం ఏదైతే ఉందో, అంటే ఇతర లోకాల నుంచి తను తెచ్చుకున్న సమాచారం అంతా పీనియల్ గ్రంథిలో ఉంటే, ఆ సెంట్రల్ సెల్ లో ఉంటే, తల్లి నుండి తండ్రి నుండి తెచ్చుకునేది 8 కణాలతో ఉంటుంది. దీన్ని మనం ప్రైమోడియల్ సెల్ అంటాం అన్నమాట. ఈ ప్రైమోడియల్ సెల్ క్లీనింగ్ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. అలాగే పీనియల్ గ్రంథికి ప్రైమోడియల్ సెల్ కి కనెక్షన్ అనేది మనకు మిస్ అయి ఉన్నాము. ఈ సాధనలో ఏం జరుగుతుందంటే మనకి ఈ రెండిటికి అనుసంధానం చేయడం జరుగుతుంది అనమాట. ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చిన, అంటే తండ్రి శుక్రకణాల నుంచి, తల్లి యొక్క అండాల నుంచి ఈ రెండు కలిసి జైగోట్ తయారవుతుంది. ఈ జైగోట్ లో ఆ ప్రైమోడియల్ సెల్ ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చి మన మూలాధార చక్రం దగ్గర ఫామ్ అయి ఉంటుంది. ఈ రెండిటి అనుసంధానం ఎవరిమైతే చేస్తామో వారు డిఎన్ఏ ప్యాటర్న్స్ అభివృద్ధి చెందించగలరు అని చెప్పేసి మాస్టర్స్ చెప్పడం జరిగింది అనమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే పైన సెంట్రల్ సెల్ దగ్గర ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది, కింద ప్రైమోడియల్ సెల్ లో కూడా ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ రెండిటి అనుసంధానంతో మధ్యలో ఉన్న చక్రాలన్నిటి జామెట్రికల్ స్ట్రక్చర్స్ కూడా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు మనం పుస్తకంలో పైన అట్ట మీద ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ ఇచ్చాం, ఆ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళ మల్టీ డైమెన్షనల్ సోల్ గా వీళ్ళు తయారయ్యారు అని చెప్పేసి టోటల్ బాడీలో ఉన్న స్ట్రక్చర్ మొత్తం ఒక ఫామ్ తీసుకుంటుంది అనమాట. మీరు ఆ బుక్ లో కనుక బుక్ పైన అట్ట పైన ఉన్న ఫోటోని కనుక గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది మనము ఎంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా మారిపోతామో ఆ స్ట్రక్చర్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసుకుంటామో లిమిటేషన్స్, అంటే నమ్మకాల అన్ని మారిపోతాయి, సాంప్రదాయాలన్నీ మారిపోతాయి, సంస్కృతి ఆచారాలు వీటిని కట్టుబడి ఉండడం అనేది మానేస్తామన్నమాట. దానికి వాటన్నిటి నుండి కూడా అంటే వాటి కట్టుబడి ఉండడం మానేసి వాటి నుండి జ్ఞానాన్ని తెలుసుకుంటూ సూక్ష్మ నైపుణ్యాలను డెవలప్ చేసుకుంటాం. ఇవంతా కూడా మనకి జామెట్రికల్ స్ట్రక్చర్స్ నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే భాష రూపంలోను భావాల రూపంలోను పొందుపరచబడి ఉంటుంది. పొందుపరచబడి ఉన్న జ్ఞానాన్ని ఆ భావాల రూపంలో వాటిల్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మాటలుగా చెప్పబడదు అన్నమాట, భావ ప్రకటనగా ఉంటుంది. ఒక జ్ఞానం మన కంటికి కనిపించదు,
మాట ద్వారా ఎక్కడి నుంచి చెప్పబడదు. కానీ దీన్ని మనం అంతర్గతంగానే తెలుసుకోగలుగుతాం అన్నమాట. దీని ద్వారా మనకేం జరుగుతుందంటే సామూహిక అభివృద్ధి జరుగుతుంది. సృష్టిలో ఉన్న సమస్త సమాచార జ్ఞానాన్ని ఈ భౌతిక దేహం నుండి పొందడం జరుగుతుంది అనమాట. అనంత మేధస్సు యాక్టివేషన్ లోకి వస్తుంది. మానవ మేధస్సల్లా కూడా అనంత మేధస్సుగా అభివృద్ధి చెందుతుంది. అనంతం అంటే సర్వ జ్ఞానము కలిగి ఉన్న మైండ్ అన్నమాట. ఆ మైండ్ ప్రతి ఒక్కరిలోనూ డెవలప్ అవుతుంది. ఈ ప్రైమోడియల్ సెల్ ని మనం ఏమని పిలిచామంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే హిరణ్య గర్భ అని పిలుస్తాం. ఏదైతే మూల చైతన్యము తనను తాను ప్రకటించుకోక ముందు, చూడండి సార్ బుక్ పెట్టినట్టున్నారు. ఆ బుక్ లో మధ్యలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది మీకు, మొత్తం జామెంట్రీ. ఓకే, థ్యాంక్ యూ. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మీరు ఇంకొంచెం దగ్గరగా చూడగలిగితే ఆ స్ట్రక్చరు, ఓకే, ఇంకా కొంచెం చేస్తున్నారు చూడండి. చూడండి అక్కడ అన్ని చక్రాసు యాక్టివేట్ అయి ఉంటాయి. ఒక్కొక్క చక్రంకి సంబంధించిన ఒక్కొక్క జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. దాంతో పాటు ప్రైమోడియల్ సెల్ నుండి పీనియల్ గ్రంథి వరకు ఉన్న స్ట్రక్చర్ మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. దీని ద్వారా ఆరాలో ఉన్న రిపిల్స్ అన్ని తయారై ఉంటాయి. ఒక్కటి కాదు, మొత్తం టోటల్ యూనివర్స్ మొత్తం వీళ్ళ ద్వారా ప్రకటించబడుతుంది అన్నమాట. మన సూక్ష్మ శరీరంకి సంబంధించి మనం ఏమనుకుంటామంటే, ఇది ఒక, ఎవరో నాకు మెసేజ్ కూడా పెట్టారు మెర్కబా గురించి. మెర్కబా ఏంటి అంటే 8 కోణాలు కలిగిన 8 పిరమిడ్లు కలిగిన ఒక షేప్. మన సూక్ష్మ శరీరము డైమెన్షన్ టు డైమెన్షన్ ట్రావెల్ చేయడానికి ఆ జామెట్రికల్ స్ట్రక్చర్ ని తీసుకుంటుంది, మెర్కబా షేప్ ని తీసుకుంటుంది. ఇప్పుడు మనకు చూపిస్తున్న ఈ స్ట్రక్చర్ ఏంటంటే మల్టిపుల్ మెర్కబా స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని మెర్కబా, మెర్కివా, మెర్కీనా, రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రక్చర్ పెరుగుతున్న కొద్దీ చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట. అంటే ఎన్నో మెర్కబాలు, ఇప్పుడు 8 పిరమిడ్లు కలిస్తే ఒక మెర్కబా ఎలా అవుతుందో అట్లాంటివి కొన్ని మెర్కబాలు కలిస్తే ఈ స్ట్రక్చర్ తయారవుతుంది. ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క చక్రము కూడా ఒక్కొక్క స్ట్రక్చర్ ని తయారు చేసుకొని జామెట్రికల్ స్ట్రక్చర్ ని అవి మొత్తము ఏకం చేస్తే యూనివర్స్ మొత్తంతో కనెక్ట్ అయ్యేలాగా ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ తయారవుతుంది అనమాట. ఇది మొత్తము తయారయ్యేటప్పటికి మనకి ఏం జరుగుతుంది అంటే, మనము భౌతిక శరీరంతో ఎక్కడికైనా వెళ్ళగలిగే, ప్రయాణం చేయగలిగే కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరంతో అంటే 8 పిరమిడ్లు కలిగిన స్ట్రక్చర్ కలిగిన ఆ సూక్ష్మ దేహము ఎలా అయితే డైమెన్షన్ టు డైమెన్షన్ ట్రావెల్ చేస్తుందో, అదే విధంగా ఈ స్ట్రక్చర్ తయారైన మానవుడికి ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ బాడీతో డైమెన్షన్ టు డైమెన్షన్ ట్రావెల్ చేయగలుగుతాడు. అంటే అప్పటికి నాకు కూడా అంతగా తెలియదు దీని గురించి. ఎన్ని పోగులు డిఎన్ఏ ఓపెన్ అవుతుందో ఇక్కడికి వచ్చేటప్పటికి నాకున్న సమాచారం వరకు నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా ఎంత అభివృద్ధి మన లోపల ఎంత వస్తుందో, ఇప్పటికి తెలిసిన సమాచారమే చాలా బాగా ఎక్కువగా ఉందేమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏ విధంగా ఉంటామో కూడా నేను ఊహించలేకపోతున్నాను అనమాట. ఇది ప్రైమోడియల్ సెల్ గురించి. ఈ ప్రైమోడియల్ సెల్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, దీన్ని ఏమంటామంటే ఇంటెలిజెంట్ స్టోర్ హౌస్ ఆఫ్ క్యూఐ అని పిలిచాం. ఇంత ముందు వరకు మనం ఐక్యూ అనే మాట విన్నాం. ఇప్పుడు క్యూఐ డెవలప్ అవుతుందంట. అంటే ఇంటెలిజెన్స్ స్టోర్ హౌస్ అట. అది యాక్టివేషన్ లోకి తీసుకురాబడుతుంది. ఇదేంటంటే శక్తి, ప్రాణము, ఆరాశక్తి ఈ మూడిటి కలయికతో తయారవుతుంది. భౌతిక శరీరానికి జ్ఞానాన్ని అందించి దాని ద్వారా పనిచేసేలాగా చేస్తుంది క్యూఐ అనేది. వేటి ద్వారా అది పనిచేస్తుందంటే శక్తి ద్వారా, ప్రాణం ద్వారా, ఆరాశక్తి ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన జ్ఞానం మొత్తాన్ని అందజేస్తుంది అన్నమాట. ఈ పీనియల్ గ్రంథి ప్రైమోడియల్ సెల్ కనుక అనుసంధానం జరిగినట్లయితే జ్ఞాన విస్తరణ ద్వారా డిఎన్ఏ స్ట్రక్చర్ విస్తరించడం జరుగుతుంది.
ఇప్పటిదాకా ఉన్న 2 స్టాండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడి నుండి 12 స్టాండ్ గా ఎదగడానికి ఈ రెండిటి అనుసంధానం కంపల్సరీ అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ పీనియల్ గ్రంథి ఏం చేస్తుందంటే ఎట్లా అనుసంధానం అవుతుంది ఇది అంటే, పీనియల్ గ్రంథి తీసుకున్న ప్రాణశక్తి మన నుండి కిందకి పాస్ చేస్తుంది అనమాట. ఒక వేవ్ పాత్ అంటాం దీన్ని. అది ఏర్పాటు చేసుకుంటుంది. ఎక్కడి వరకు ఏర్పాటు చేసుకుంటుందంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు ఒక వేవ్ పాత్ ని తయారు చేస్తుంది. ఇది ఏర్పాటు చేసుకుంటే దీన్ని ఏమని పిలిచామంటే సెంట్రల్ ఛానల్ అన్నాం. ఇది ఎట్లా దేంట్లో ఏర్పడుతుంది అంటే మన యొక్క సుషుమ్నా నాడి ఏదైతే ఉందో ఆ సుషుమ్నా నాడిలో ఈ వేవ్ పాత్ అనేది ఏర్పాటు అవుతుంది అన్నమాట. అంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు, అంటే సహస్రారంలో ఉన్న పీనియల్ గ్రంథి నుండి మూలాధారంలో ఉన్న ప్రైమోడియల్ సెల్ వరకు ఒక వేవ్ పాత్ ని అది తయారు చేసుకుంటుంది అనమాట. ఇది హృదయ చక్రం దగ్గర ఓపెన్ చేయబడుతుంది. అలాగే అది ఓపెన్ చేస్తూ హృదయ చక్రం నుండి ఓపెన్ చేస్తూ నాభి వద్ద ఉన్న మణిపూరికా చక్రంతో కనెక్ట్ చేస్తూ స్వాదిష్టాన మూలాధార చక్రాల మధ్య ఉన్న ప్రైమోడియల్ సెల్ తో కనెక్ట్ చేసుకుంటుంది. అంటే ఒకేసారి కాకుండా ఫస్ట్ హృదయ చక్రము వరకు దిగి అక్కడి నుంచి మణిపూరికా నుండి ఆ మూలాధారం వరకు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నారు, ఇప్పుడు ఏ సెషన్ లో చెప్పానో నాకు తెలియదు, మనకి నోటి భాగంలో ఉన్న ప్లేస్ లో ఈ సెంట్రల్ ఛానల్ కట్ అయిపోయి ఉంటుంది. అంటే అంగిలి వరకు ఇది కనెక్ట్ అయి ఉండి, పీనియల్ నుంచి అంగిలి వరకు కనెక్ట్ అయి ఉండి, అంగిలి నుంచి కింద గొంతు వరకు ఆ కనెక్షన్ లేకుండా ఉండింది. ఇది కేవలం సాధనలో మాత్రమే మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాం. నోటి దగ్గర మనకు ఆ సెంట్రల్ ఛానల్ లేదన్నమాట, ఈ ప్రైమోడియల్ సెల్ తో కనెక్ట్ అవ్వడానికి. మళ్ళీ గొంతు నుంచి కింద వరకు ఆ వేవ్ పాత్ ఉంది, బట్ నోటి దగ్గర మాత్రం ఇది క్లోజ్ అంటే కట్ అయిపోయి ఉండింది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మహాయోగులు అందరూ కూడా దాన్ని ఏమంటాము, నాలిక పైకి మడిచి, దాని ముద్ర పేరేదో ఉంది, కేచరి ముద్ర. కేచరి ముద్ర. ఈ కేచరి ముద్రలో ఏం చేస్తారంటే వీళ్ళు నాలుకని పైకి మడిచి ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, అంటే ఆ కొండ నాలిక పక్క నుంచి ఆ సుషుమ్నా నాడి యొక్క ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఆ రెండు ద్వారాల లాగా కలిసి ఒక ద్వారంగా మారిన ఒక ఎంట్రన్స్ ఉంటుంది. దాని లోపలికి నాలికని మడిచిపెట్టాలి. కొండ నాలికి వెనక్కి తీసుకెళ్లి ఆ దారులు కనుక మూసేస్తే తీసుకుంటున్న విశ్వశక్తి నాలుక ద్వారా గొంతులోకి ప్రవహించి గొంతు నుంచి మూలాధారం వరకు వెళ్ళి అక్కడ ఉన్న కుండలిని శక్తి మీద ఆ ఎనర్జీ అంతా పనిచేసి కుండలిని జాగృత పరుస్తుంది అనమాట. అందుకోసం వీళ్ళు కంపల్సరీ కేచరి ముద్రని పెట్టేవాళ్ళు, కుండలిని జాగృతి కోసం అని చెప్పేసి. అలాగే ఈ శక్తి కిందకి దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అతి బల విద్యలు వస్తాయి స్టార్టింగ్ లో. దీన్ని విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి నేర్పించారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని రోజులైనా నిద్రపోకుండా ఉండగలుగుతాం, ఎన్ని రోజులైనా తిండి తినకుండా ఉండగలుగుతాం అన్నమాట. వాళ్ళు వాటికిని వాళ్ళని చంపడం కోసం అని చెప్పేసి ఎక్కువ రోజులు నిద్ర మేల్కొని ఉండాలి, తిండి లేకుండా కంప్లీట్ గా యాగాన్ని రక్షణ చేయడం కోసం అని వాళ్ళు ఎరుకతో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, విశ్వామిత్రుడు ఏం చేశాడంటే రాముడికి లక్ష్మణుడికి కేచరి ముద్రని పెట్టించి ఆ విశ్వశక్తిని తన లోపలికి తీసుకోవడానికి నేర్పించడం జరిగిందన్నమాట. దాంతో వాళ్ళు ఏమయ్యారంటే రాముడు లక్ష్మణుడు ఎక్కువ రోజులు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు ఆహారం తీసుకోకపోయినా నిద్ర లేకపోయినా కానీ చాలా యాక్టివ్ గా ఉండడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే అని చెప్పి మాస్టర్స్ చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే అది నేను కూడా తీసుకున్నాను. 2011 స్టార్టింగ్ లో ఒకరోజు మిడ్ నైట్ లో, అంటే అప్పుడు నైట్ మొత్తం నేను ధ్యానం చేస్తూ ఉండేదన్నమాట, రాత్రి మొత్తం ధ్యానంలో ఉండేదాన్ని. ఆ టైంలో నాకు 1 డ్రాప్ వచ్చింది ఆ ఎనర్జీ. 1 డ్రాప్ తీసుకుంటేనే ఆ తర్వాత నేను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోయినా, ఎన్ని రోజులు నిద్ర లేకపోయినా సరే
ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా, నిద్రలేమి లేకుండా, అలసట లేకుండా ఉండడం నేను గమనించుకున్నాను అనమాట. ఇలా ఎంతో మందికి జరిగింది, చాలా మందికి జరుగుతూనే ఉంటుంది అనమాట. అయితే ఇది ఫలానా అని ఎవరికి తెలియదు, ఇది జరుగుతుంది అందరికి అద్భుతంగా. ఈ నెలు ప్రైమోడియల్ సెల్ కనెక్షన్ లో ఈ ఉపయోగం ఏర్పడుతుంది అనమాట. ఇక్కడది ఈ రెండిటి యాక్టివేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే డిఎన్ఏలో ఉన్న హయ్యర్ స్టేజెస్ అన్ని కూడా ఓపెన్ చేయబడతాయి. ఎప్పుడైతే ఈ మార్గం ఓపెన్ అవుతుందో బ్రెయిన్ కి అందే తీటా గామా బ్రెయిన్ వేవ్స్ ద్వారా డిఎన్ఏ యాక్టివేషన్ మరింత త్వరితగతిన జరగడం జరుగుతుంది. అంటే ఆ వేవ్స్ తీసుకునే విధి విధానం అంతా కూడా ఇంకా 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 డిఎన్ఏని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మనం ఇంకోసారి చెప్పుకుంటే ఏంటి అంటే మొదటి నుంచి మనం చెప్పుకునే దాన్ని బట్టి ఏం చెప్తున్నామంటే డిఎన్ఏలో ఒకప్పుడు పూర్వకాలంలో మన పూర్వీకులు అసెండెడ్ మాస్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ 144 పోగుల డిఎన్ఏగా ఉండేది. ఇప్పుడు మనం ఎలా అయితే 12 పోగులు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు 144 డిఎన్ఏని కలిగి ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటి అంటే వాళ్ళల్లో 128 కోడాన్స్, 368 షుగర్ పేర్స్ ని కలిగి ఉన్న డిఎన్ఏ వాళ్ళకి ఉండింది అనమాట. దీంతో వీళ్ళు ఏంటి అంటే భౌతిక దేహాన్ని అసెండ్ చేయగలిగారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేలాగా వాళ్ళు తయారయ్యారు అనమాట. వీళ్ళందరినీ మనం ఏమని చెప్పామంటే మన యొక్క పూర్వీకులు అని చెప్పాం. ఇప్పుడు మన డిఎన్ఏ కూడా 12 స్టాండ్ డిఎన్ఏ కాకుండా 144 కింద మనం కనుక డెవలప్ అవ్వగలిగితే మనం కూడా అసెండెడ్ మాస్టర్స్ గా తయారవుతాం. అలాగే మన డిఎన్ఏ ఇప్పుడు 12 స్టాండ్ డిఎన్ఏగా మారి ఇందులో ఉన్న క్రోమోజోమ్స్ అంటే 23 జతల క్రోమోజోమ్స్ అలా 144 జతల క్రోమోజోమ్స్ కింద డెవలప్ అయితే మనము లైవ్ గా అసెండెడ్ మాస్టర్స్ ని చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాము, వీరిని మనము మనం ఊహించినప్పుడు వారి యొక్క ప్రజెన్స్ ని మాత్రమే మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. కానీ వీళ్ళని ఫిజికల్ బాడీస్ తో చూడగలిగే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే మన డిఎన్ఏలో ఉన్న క్రోమోజోమ్స్ యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు మనం ఎలా అయితే ఇప్పుడు మీరు నేను ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఎదురుపడి ఆ విధంగా అసెండెడ్ మాస్టర్స్ తో మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఇది అంతా సాధ్యమే అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ అంటే ఓవరాల్ సమ్మరీ చెప్తున్నానండి నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు గుర్తుండడం కోసం. ఈ యాక్టివేషన్ లో మనకి డిఎన్ఏ యాక్టివేషన్ లో క్రోమోజోమ్స్ యాక్టివేషన్ అవుతుంది, సెంట్రల్ సెల్ యాక్టివేషన్ అవుతుంది, అలాగే క్రోమోజోమ్స్ కి చివర్లు ఉన్న టెలోమర్ క్యాపింగ్స్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం తెచ్చుకుంటాం మనం. అంటే భౌతిక అవసరాలన్నీ తీర్చుకోగలిగిన కెపాసిటీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని జరుగుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మొత్తము కూడా డిఎన్ఏ ద్వారానే జరుగుతుంది. భౌతిక అవసరాలన్నీ కూడా డిఎన్ఏ డెవలప్మెంట్ ద్వారా జరుగుతుంది. అంతకు ముందంతా మనము 1 అవర్ ఇప్పుడు మనకి చెప్పేవాళ్ళు కదా, పొలాలు దున్నేటప్పుడు రైతు ఎకరానికి ఒక 50 మందినో ఎంతమందినో పెట్టి కనుక నాటు వేయిస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శ్రమించేవాళ్ళు వాళ్ళు నాట్లు వేయడానికి, 1 ఎకరం పొలం నాటు వేయడానికి. అలాగే ఇప్పుడు మిషనరీ వచ్చినాక ఏం చేస్తున్నారు, 1 అవర్ లో ఒక 50 ఎకరాల వరకు వేసేయగలుగుతున్నంత పెద్ద మిషనరీ వచ్చేసింది. మిషనరీ ఆ విధంగా పనిచేస్తుంది. అంటే మనం కూడా ఏమవుతుందంటే మనకి ఇదే విధంగా అలాంటి కెపాసిటీ మన లోపల వస్తుంది. ఇప్పటి వరకు మనం మామూలుగా వర్క్ చేస్తే ఇక్కడ నుంచి మనం సూపర్ న్యాచురల్ పవర్స్ తో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అంత గొప్ప స్థితి మన అందరికీ లభిస్తుంది డిఎన్ఏలో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే. ఇది ఇక్కడి జ్ఞానమే కాకుండా భౌతిక అద్భుత శక్తే కాకుండా విశ్వాంతర జ్ఞానాన్ని కూడా తీసుకురావడానికి కోసం మన లోపల ఉన్న జామెట్రికల్ స్ట్రక్చర్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ఏమంటే యూనివర్సల్ నాలెడ్జ్ మొత్తం మనకి
అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరెవరైతే సైంటిస్టులు ఇప్పుడు జన్మ తీసుకొని మనకి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా గతములోనే వాళ్ళ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకొని ఈ వీటికి సంబంధించిన వేటినైతే వాళ్ళు తయారు చేస్తున్నారో ఆ లోకాలతో అనుసంధానమై వాళ్ళు తిరిగి వచ్చి జన్మలు తీసుకొని ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకేం జరుగుతుందంటే మనం ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టకుండానే అలాంటి ఆవిష్కరణలన్నీ చేయగలిగేలాగా డిఎన్ఏ మనకి సహాయం చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మెడిటేషన్ లో కూర్చున్నామండి. లోపలికి వెళ్లే గాలి బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉందాం. మహా అనుసంధానకర్తలుగా మనం తయారవడం కోసం మనం చేస్తున్న ఈ ధ్యానం ఉపయోగపడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం. గురువులను, ధర్మ గురువులను, విశ్వగురు మండలిని ఆహ్వానించుకుందాం. మన పూర్వీకులైన అసెండెడ్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. ఎవరైతే 144 డిఎన్ఏని కలిగిన అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారో వారందరూ వారి వారి డిఎన్ఏలను ఆ విధంగా ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో వాటి యొక్క జ్ఞానము, వాటి యొక్క శక్తి మనకు అందాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మన డిఎన్ఏకి సంబంధించిన జామెట్రికల్ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడికి రావాలని కోరుకుందాం. ప్రైమోడియల్ సెల్ లో ఉన్న జామెట్రికల్ స్ట్రక్చర్, పీనియల్ గ్రంథిలో ఉన్న జామెట్రికల్ స్ట్రక్చర్ కూడా ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. నిత్య నూతనమైన జ్ఞానము, నిత్య నూతన యవ్వనము కలిగి ఉండడానికి ఈ డిఎన్ఏ మనకి ఉపయోగపడుతుంది. అలాంటి ప్యాటర్న్స్ ఓపెన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న అద్భుత శక్తులన్నిటినీ మనం ఆహ్వానించుకుందాం. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి ఫ్రెండ్స్. డివైన్ లైట్ ని ఆహ్వానించుకుందాం. ఫ్రెండ్స్, మరింతగా శ్వాసిద్దాం. డివైన్ లైట్ ని బ్రహ్మరంధ్రం గుండా మన యొక్క పూర్ణాత్మ స్థితిని ఆహ్వానించుకుందాము. పూర్ణాత్మల పరంపరని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. పూర్ణాత్మలని, మహా ఆత్మలని, విశ్వాత్మలని, బ్రహ్మాత్మలను, ఆది చైతన్యాలను ఆహ్వానించుకుందాము. వారి యొక్క దివ్య ప్రేమను, దివ్య జ్ఞానాన్ని, దివ్య చైతన్య శక్తులను ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నిన్నటి దాకా మినరల్స్ యొక్క, వృక్షాల యొక్క, జంతువుల యొక్క డిఎన్ఏని మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు
మానవుడు అభివృద్ధి గురించి మనం చేద్దాము. మొదటి స్థితిలో నుంచి ఇక్కడి వరకు ఉన్న మానవుడు, ఇప్పటి వరకు మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అప్పటి వరకు ఉన్న డిఎన్ఏని డెవలప్ చేయడానికి అవసరమైన మాస్టర్స్ అందరినీ ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. అలాగే మన లోపల పొందుపరచబడి ఉన్న మినరల్ కింగ్డమ్ యొక్క జ్ఞానము, ప్లాంట్ కింగ్డమ్ యొక్క జ్ఞానము, యానిమల్ కింగ్డమ్ యొక్క జ్ఞానాన్ని కూడా ఆహ్వానించుకున్నాము. హ్యూమన్ కింగ్డమ్ అధిపతులైన సప్త ఋషులను, 7 రేస్ మాస్టర్స్ ను, ఇప్పుడు ఇంకా 12 రేస్ మాస్టర్స్ కింద అభివృద్ధి చెంది ఉన్నారు వాళ్ళు. వారందరినీ ఆహ్వానించుకున్నాము. హ్యూమన్ డిఎన్ఏకి సంబంధించిన దీనికోసం వర్క్ చేసిన వారిలో భూమి పైన తోత్ మాస్టర్ ఉన్నారు, ఆయన ఆహ్వానించుకున్నాము. అలాగే డిఎన్ఏ హెడ్ అయిన మాస్టర్ శివాని కూడా ఆహ్వానించుకున్నాం. ఆల్కమీ లోకాలను, ఆల్కమీ ఎనర్జీస్ ని, వారి ఆ మాస్టర్స్ ని కూడా ఆహ్వానించుకున్నాం ఫ్రెండ్స్. నేను మానవ జీవితాన్ని ప్రారంభించినది మొదలు ఇప్పటి వరకు ప్రతి గుణములోనూ నా యొక్క డిఎన్ఏ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ గుణాలలో నేను ఇరుక్కుపోయి ఉన్నప్పుడు చేసిన కర్మలన్నీ నా నుండి రిలీజ్ అవ్వాలి. తమో గుణం గురించి చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తమో గుణంలో ఉన్నప్పుడు నా తమో గుణ ప్రభావం ద్వారా ఎవరికైనా, సకల జీవరాశిలో ఎవరికైనా సరే నేను కష్టము గాని, నష్టము గాని, బాధను కానీ, భయాన్ని కానీ కలిగించి ఉన్నట్లయితే దీనికి సంబంధించిన ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి ఆ ఆత్మలన్నీ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నా తమో గుణానికి సంబంధించిన, కర్మలకు సంబంధించిన ఆత్మస్వరూపులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఇక్కడి నుంచి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క, నా యొక్క ఈథర్ శరీరాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఈ తమో గుణానికి సంబంధించిన గుర్తులు, ముద్రలు నా మూలాధార చక్ర అనుసంధానమైన శరీర అవయవాల నుంచి పూర్తిగా తొలగించబడాలి. ఆరా నుంచి తొలగించబడాలి. ఇంకా కణము యొక్క డీప్ నుంచి కూడా, డీపర్ లెవెల్ నుంచి ఈ తమో గుణానికి సంబంధించిన ముద్రలన్నీ కూడా మూలాలతో సహా
తొలగించబడాలి. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి ఫ్రెండ్స్. చెప్పమ్మా జాహ్నవి. జాహ్నవి మాట్లాడు. ఓకే, నువ్వు టైప్ చేయమ్మా. టైప్ చేయి. పూర్తిగా మూలాల నుంచి తమో గుణం రిలీజ్ అవుతున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక వారు వారి యొక్క పూర్ణాత్మ సహాయాన్ని కోరుకుంటూ, నా లోపల నుంచి తమోగుణ లక్షణాలను నేను వదులుకోలేకుండా ఉన్నాను, నాకు సహాయం చేయండి అని పూర్ణాత్మని అడగండి. నాలో ఉన్న తమోగుణ లక్షణాలు నా డిఎన్ఏకి అడ్డుపడుతున్నా, నేను ఉన్నత చైతన్య స్థితిలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నా నా యొక్క తమోగుణ లక్షణాలు నా నుండి తొలగించబడాలి. దీనికి సంబంధించిన జ్ఞానం అందించి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి ఒక సంకల్పం చేసుకుందాము. నేను రజోగుణ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు నా ద్వారా ఎవరికైనా సకల జీవరాశిలో ఎవరికైనా సరే కష్టము కానీ, నష్టము కానీ, బాధలు కానీ, భయాలు కానీ కలిగి ఉన్నట్లయితే వారందరినీ నేను ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. వారందరూ నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది రిలీజ్ అయి వెళ్ళిపోవలసిందిగా కోరుకుంటున్నాను. రజోగుణం ద్వారా ఇబ్బంది పడిన ఆత్మలు ఏవైనా ఉంటే ఆ ఆత్మలన్నీ రిలీజ్ అవ్వవలసిందిగా కోరుతున్నాను. వాటికి సంబంధించిన జ్ఞానం అవి పొంది పూర్తిగా రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.
మరొకసారి మనం సంకల్పం చేసుకుందాము. నా రజోగుణం ద్వారా సకల జీవరాశిలో ఎవరికైనా కష్టము కానీ, నష్టము కానీ, బాధలు కానీ, భయాలు కానీ కలిగి ఉన్నట్లయితే వారందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క నా యొక్క ఈథర్ శరీరాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. నా యొక్క రజోగుణం యొక్క జ్ఞానము నాకంది ఈ రజోగుణం నా నుండి రిలీజ్ అవ్వాలి. ఒక్కొక్క గుణం ద్వారా కూడా మన జ్ఞానం నేర్చుకుంటూ మన డిఎన్ఏలో అభివృద్ధి పరుచుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే తమో గుణం వల్ల కూడా మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. రజోగుణం వల్ల కూడా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. వీటి యొక్క జ్ఞానము మనకు అంది. ఇప్పుడు మనకి అది అవసరం లేదనమాట. తమో గుణము రజోగుణం ఇవి రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకటి మిస్ అయ్యాము, దాన్ని కూడా చేద్దాం ఫ్రెండ్స్. అదేమంటే మనము రాతి మనిషిగా ఉన్నప్పుడు, అంటే రాతి మనిషి అని కూడా కాదు, అసలు ఎలాంటి తమో గుణ రజోగుణాలు కూడా తెలియని స్థితి నుంచి మనం మానవుడిగా జన్మలు తీసుకొని ఉన్నాము. అప్పుడు ఉన్న ఆ స్థితిలో ఉన్న మానవుడు, మొదటి ఫైర్ ని కనుక్కోక ముందు ఉన్న మానవుడు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్న గుణాలు కూడా డిఎన్ఏలో పొందుపరచబడి ఉన్నాయి. పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి జీవించేవాడు. అతని యొక్క జ్ఞానం కూడా మనకు అంది. అతను కూడా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. మనలో ఉన్న ఆది మానవుడు, ఆది మానవ చైతన్యం కూడా మన నుండి రిలీజ్ అవ్వాలని కోరుకోండి. నాకు సంబంధించిన జ్ఞానం మనకంది. ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుక్కోవడం అనేది స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచే ఉండింది. ఆహారం కోసం వేట చేయడం కానీ, ని కనుక్కోవడం కానీ మొదటి మానవుడి నుండే స్టార్ట్ అయింది. అంటే తమోగుణం రజోగుణానికి ముందు ఉన్న స్థితి అది. ఆ దాని యొక్క జ్ఞానం కూడా ఈ రోజు మనకు అందాలని కోరుకోండి. ఫ్రెండ్స్, మరొక సంకల్పం చేసుకున్నాము. ఏమిటంటే సాత్విక గుణం. సాత్విక గుణం వల్ల కూడా కొంతమంది ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. నాలో ఉన్న సాత్విక గుణం ద్వారా ఇబ్బంది పడిన ఆత్మలు ఏమైనా ఉన్నట్లయితే వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి వారు కూడా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది రిలీజ్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సాత్విక గుణానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తము కూడా నాలో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శుద్ధ సాత్వికత్వం, ఇది ఏకత్వపు యొక్క మొదటి మెట్టు అన్నమాట. శుద్ధ సాత్వికత్వం ఏదైతే ఉందో అక్కడి నుండి అనంత సాత్వికత్వంలోకి మనం ప్రయాణం చేస్తాం.
ఇప్పటి వరకు మిగిలిన 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి 3D ఎర్త్ కి సంబంధించినవి. ఈ 3D కి సంబంధించిన జ్ఞానం అంతా కూడా అప్డేటెడ్ వర్షన్ లోకి తీసుకురాబడాలి. అంటే 5Dకి సంబంధించిన జ్ఞానం కింద షిఫ్ట్ చేయబడాలి. అది షిఫ్ట్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. అంటే మన 3D డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయబడి 5D డివైజెస్ కింద యాక్టివేట్ చేయబడాలని కోరుకోండి. ఫ్రెండ్స్, ఈ 3Dని దాటడానికి మనకు కావలసిన చైతన్యం మనకు అందాలని, మన పూర్ణాత్మల నుంచి అందాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఈ 3Dని దాటకుండా మనకి జంతువులు అడ్డొస్తున్నాయి. ఆ జంతువులన్నీ కూడా ఎర్త్ బౌండరీ సోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. మనం చేసిన బలులు కానీ, ఇతరులు చేసిన వాటిని మనం ఆకర్షించడం వల్ల కానీ, మన DNA ప్యాటర్న్స్ కి అడ్డుపడుతూ ఉంటే అవన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఎన్నో జన్మలలో మనం కూడా జంతు బలులు ఇచ్చుంటాము. అలాగే ఎన్నో జన్మల్లో మనం నరబలులు కూడా ఇచ్చి ఉంటాం. వీటికి సంబంధించిన ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఇప్పుడు మనం వాడుతున్న వస్తువులు, జంతువుకి సంబంధించిన వస్తువులు ఏమన్నా వాడుతూ ఉంటే వాటికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ అయిపోవాలి. అలాగే నా దగ్గరికి ఇలాంటి వస్తువులు ఏవి కూడా రాకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ నా నుండి ఏర్పడాలి అని కోరుకోండి ఫ్రెండ్స్. నా చైతన్యము ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేయాలని కోరుకోండి. మనం ఆహారంగా తీసుకోవడం లేదనుకుంటున్నాం, కానీ ఇలాంటి వస్తువుల్ని మనం వాడడం వలన ఎన్నో జంతువులు బలి కాబడుతూ ఉన్నాయి. వాటిని నేను జ్ఞానంతో అవాయిడ్ చేయగలిగే స్థితి నాకు రావాలని కోరుకోండి. ఫ్రెండ్స్, మరొక సంకల్పం చేసుకుందాము. ఈ అనంత సృష్టి మొత్తంలో జీవులకు సంబంధించినవి కాకుండా నాన్ జీవులకు అంటే వృక్ష సంబంధమైన వాటిని మాత్రమే, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే నేను యూజ్ చేయగల కెపాసిటీ నాకు రావాలి. వాటిని నేను అట్రాక్ట్ చేస్తున్నాను. ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే నేను అట్రాక్ట్ చేస్తున్నాను. న్యాచురల్ ప్రొడక్ట్స్ ని మాత్రమే. కాంతిని మరింత తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా జీవితం మొత్తంలో నా డిఎన్ఏకి అడ్డుపడుతున్న జన్మలు కానీ, భావాలు కానీ, ఆలోచనలు కానీ,
ఆలోచన రూపాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి హల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. నా యొక్క డిఎన్ఏ అభివృద్ధి ద్వారా చైతన్య జాగృతి మరింతగా నాలో పెంపొందించబడాలి. ఇది ఇలాగే జరగాలి. తథాస్తు. ఫ్రెండ్స్, మన యొక్క డిఎన్ఏలో ఇప్పటి వరకు తమో రజో సత్వగుణాలకు సంబంధించిన ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది అంతా చేంజ్ చేయబడి ఏకత్వపు ఎనర్జీ కింద షిఫ్ట్ చేయబడాలని కోరుకోండి. అలాగే మరొక ప్రోగ్రామింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. డిఎన్ఏలో నేను తీసుకుంటున్న ఆహారం కానీ నేను వ్యవహరిస్తున్న వ్యవహారం కానీ అంతా కూడా సాత్వికత్వాన్ని కలిగి ఉండేలాగా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా కోసం ఈ భూమి పైన కేవలం మానవ ఆహారంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మాత్రమే సృష్టించబడేలాగా మానవాళి డిఎన్ఏని నేను అభివృద్ధి పరుస్తున్నాను. I am all that is. I am all that is. I am all that is. Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. నేనే అనంత చైతన్య సృష్టికర్తగా ఈ భూమి మీద ఇక నుంచి అంతా కూడా ఆర్గానిక్ ఆహారం మాత్రమే ఉండాలని నేను సృష్టిస్తున్నాను. I am all that is. I am all that is. I am all that is. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. ఈ రెండు చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం. ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని, శక్తిని మనకు అందించిన మన పూర్వీకులైన అసెండెడ్ మాస్టర్స్ కి, గురువులకు, పరమ గురువులకు, విశ్వగురు మండలికి, అనంత చైతన్య స్వరూపాలందరికీ కూడా ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ పెడదాం ఫ్రెండ్స్.